అసలు పనేంటి? రైల్వే స్టేషన్ దగ్గర సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ అయిపోయిందన్నా. అది నాకు ఇప్పించావనుకో, ఈసారి కూడా కాంట్రాక్ట్ నీకే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఈ కాంట్రాక్ట్ వాడికి ఇవ్వడానికి వీల్లేదు. మళ్ళీ నోరు జారావో నాలుక కోస్తా. దీనికి మరీ బుద్ధి లేకుండా పోతోంది అసలు. రాని దాని సంగతి చెప్తాను. అయ్యో, ఏమైందమ్మా? చందు, ఏమైంది? ఓ, మీ అమ్మ గుర్తుకొచ్చిందా? ఊరుకో అమ్మా, వచ్చేస్తుందిలే. ఏం మనిషో, పిల్ల దిగులు పడుతుంది అన్న జ్ఞానం కూడా లేదు. ఏం సమాజ సేవలో, ప్రపంచంలో ఇంకెవ్వరూ చేయడం లేదన్నట్టు. అయినా దాని గురించి ఎందుకు చందు? అమ్మ అన్నావు కదా, అలాగే పిలువు. దాంతో మనకు పనే ఉంది. నేను అమ్మనేగా. బిడ్డల్ని చూసుకోవడం దానికొచ్చినంత బాగా నాకు రాదు అనుకునేదాన్ని. ఇలాగే నా చూసుకునేది. చందు, అసలు దాన్ని మర్చిపో. నేనున్నాను కదమ్మా. నువ్వులా ఏడిస్తే నేను చూడలేనమ్మా. ఊరుకో, నా తల్లి కదూ. అమ్మా, ఇక నువ్వే నాకు అమ్మ. నేను నిన్ను అమ్మ అని పిలుస్తానమ్మా. అలాగేనమ్మా, అలాగే. నన్ను అమ్మ అని పిలు. నిన్నెవరు కాదంటారు? నీకు ఆ హక్కు ఉంది. అలాగే పిలు. తాగిని చాలే అన్నా. బిల్లు బొక్క తప్ప పని కానప్పుడు ఎందుకు? నీకన్నా నిన్నగాక మొన్నొచ్చిన వాడెవడ మాటో వింటాడని తెలుసుంటే వాడినే పట్టుకునేవాడిగా. నీ మాటలు నమ్మి మొన్న 10,000 ఖర్చు పెట్టా. పని అయిపోతుంది కదా అని పాపతో సహా 25,000 ఖర్చు పెట్టి పార్టీ రెడీ చేశా. ఇప్పుడు పనైనా కాకపోయినా దానికి మాత్రం డబ్బులు ఇవ్వాలి. వాడు అడ్డుపడతాడని నాకేం తెలుసు? నా బాధ అదే. నీకు తెలీదు, నీ వల్ల పని అవదని నాకు తెలీదు. శంకరన్న కుడిభుజానవని నమ్మి నిన్ను పట్టుకున్నా. ఇప్పుడు చూడు, డబ్బుకి డబ్బు పోయే, ఆ కాంట్రాక్టు పోయే. ఇది నీ వల్ల కాదని ముందే చెప్పుంటే ఈ ఖర్చు అంతా రాజాగడికే పెట్టుండేవాడిని, కాంట్రాక్టు దక్కించుకునేవాడిని. ఇప్పుడు పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న ప్రయోజనం ఉంది? మళ్ళీ కాంట్రాక్ట్ అయిపోయేదాకా ఇదిగో ఇట్లా మందు తాగుతూ కూర్చోవాలి. అయినా నీకంత సినిమా లేదని నాకు ముందే చెప్పొచ్చుగా. రేయ్, ఉన్నమాట అంటే ఉలికెందుకు? ఇప్పుడు నీకు శంకరన్న దగ్గర అంత సీన్ లేదు, అది నిజం. ఆ రాజా అనేవాడు గిరిగీసి దాటొద్దు అంటే శంకరన్న దాటడు, అది నిజం. నీ వల్ల నా బతుకు చీకేసిన చికెన్ ముక్కలా అయిపోయింది, అది నిజం. చచ్చా, వాడి వల్లే, ఆ రాజాగాడి వల్ల ఇదంతా. నా స్థానంలోకి వాడొచ్చి నన్నే పనికిరాని వాడిని చేశాడు. నీలాంటి ఔలగాళ్ళకు కూడా నేనంటే లెక్క లేకుండా చేశాడు. చచ్చా, వాడుండగా ఈ పాండుగాడు పనికిరాడు. ఈరోజు శంకరన్న నా మాట కాదన్నాడంటే ఆ రాజాగాడే కారణం. శంకరన్నతో సమానంగా చూడాలంట వాడిని. వాడు పోతే గాని ఈ పాండుగాడికి పాత హవా రాదు. వాణ్ణే లేకుండా చేస్తాను. నాకు అర్థం కావడం లేదు. ఏంటో అది. ఇంటర్ దాటిన దగ్గర నుంచి ఇండియా ఎప్పుడు వదిలి వెళ్ళిపోదామా అని అందరూ ఆలోచిస్తుంటారు. నువ్వేంటి అమెరికా వదిలి ఇండియా వచ్చి సెటిల్ అయిపోయావు? అందరూ ఇక్కడుంటే అక్కడేం చేయాలి? ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చుగా. దూరంగా ఉంది కాబట్టి అక్కడ ఏదో ఉంది అనుకుంటారు, కానీ
ఇక్కడ లేనిది అక్కడ ఉంది ఏమీ లేదు. అదేంటి, అక్కడుంటే డాలర్స్ పంపించొచ్చు కదా. అలా అనుకుంటే సగటున ఒక అమెరికన్ సంపాదించే దానికన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు మన ఇండియాలోనే చాలా మంది ఉన్నారు. ఆ డబ్బు ఇక్కడ కూడా సంపాదించుకోవచ్చు. దానికోసం కన్న వాళ్ళని, పుట్టిన ఊరిని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. నిజమే చందు, కేవలం సంపాదన కోసం అయితే అంత దూరం అవసరం లేదు. ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళాను. పెద్దిల్లు, ఒకే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. భార్య చనిపోయింది. కొడుకులిద్దరూ ఫారెన్లో జాబ్ అని గర్వంగా చెప్పుకున్నాడు. ఫ్రిడ్జ్లో నుంచి గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా అని నన్ను సాయం అడిగాడు. అప్పుడు అనిపించింది, కోట్లాస్తి, కొడుకులిద్దరూ ఫారెన్లో ఉన్నారు. ఏ అర్ధరాత్రి గొంతు పట్టుకుంటే అతన్ని కాపాడటానికి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు మాత్రం లేరు. అప్పుడు అనిపించింది, మనకు అలాంటి బ్రతుకు అవసరమా అని. సో ఫారెన్ వెళ్ళమన్నా వెళ్ళేలా లేవు కదా. చూడ్డానికి వెళ్తానేమో, బ్రతకడానికి మాత్రం వెళ్ళను. ఇన్ని కోట్ల మందిని బ్రతికించే ఈ నేల నన్ను బ్రతకనివ్వదా? బుక్స్ ఎక్కువగా చదివావా? ఉహుం. ప్రపంచాన్ని ఎక్కువ చదివాను. పుస్తకానికి ఆరంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. కానీ నువ్వు చదివిన పుస్తకానికి ఆరంభము తెలీదు, ముగింపు ఉండదు. ఉన్న రోజున మనం ఉండము. అయ్యో బాబోయ్, నీతో మాట్లాడుతుంటే నాకు వేదాంతం వచ్చేస్తుంది. ఏం పర్లేదు, ఆశ్రమం కట్టించుకొని హాయిగా బ్రతికేయచ్చు. అంటే నన్ను సన్యాసం చేద్దాం అనుకుంటున్నావా? నిన్ను ఏయ్! చెప్పే కొద్దీ తనకి అర్థం కావడం లేదు డాడీ. వద్దన కొద్దీ ఆ రాజుతోనే తిరుగుతుంది. తనతో చందుకేం పని? ఆ రోజు అందరి ముందు ఆయన్ని కాదని ఆ రాజుతో ఓపెనింగ్ చేయించింది. సరే ఏదో తెలియక చేసిందిలే అని సరిపెట్టుకుంటే ఇలా చేసింది. ఇలా రోజు రోజుకి మన మాట వినే స్థాయి దాటిపోతుంది. ఈ రోజు మాత్రం మీరందరూ గట్టిగా చెప్పాలి, లేకపోతే మనమే బాధపడాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆగు చందు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏం డాడీ? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను. ఎవరా ఫ్రెండ్? ఆ రాజయ్యనా? అవును. అతనితో నీకేం పని? ఈ ఇంటికి అతనికి పడదని తెలుసు కదా, అతనితో నువ్వు తిరగడం ఏంటి? డాడీ అది షట్ అప్! అతనెవరు? మనకేమవుతాడు? అసలు అలాంటి వాడితో తిరగాల్సిన పని నీకేంటి? ఏదో హెల్ప్ చేశాడు, డబ్బులు పారేశాం, అంతవరకే అతనితో మనకున్న రిలేషన్. మళ్ళీ ఇంకొకసారి ఆ రాజాతో తిరిగినట్టు గాని మాట్లాడినట్టు గాని తెలిసిందో ఐ వోంట్ టాలరేట్ యు. ఆ రాజా మన కుటుంబానికి శత్రువు. శత్రువుతో స్నేహం ఏంటి నీకు? మరొకసారి అన్నయ్య వాళ్ళని బాధ పెట్టినట్టు కనిపించావంటే బాగుండదు చెప్తున్నాను. బీ కేర్ఫుల్.
లోపలికి వెళ్ళు. అన్నయ్య, మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటా. దీని గురించి మీరు పెద్దగా ఆలోచించొద్దు. చందు, నేనేం తప్పు చేశాను డాడీ? రాజా గురించి తెలిసి అలా ఎలా మాట్లాడారు డాడీ? నువ్వు తప్పు చేసావని కాదమ్మా. మరి ఎప్పుడు లేని ఎందుకు అలా కోపడ్డారు డాడీ? రాజా గురించి మనకు తెలుసమ్మా. మీ పెద్దనాన్న వాళ్ళకి తెలియదు కదా. నువ్వు రాజాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావంటే మీ పెద్దనాన్న తట్టుకోలేరు. అన్నీ నిన్ను అక్కడ ఏమంటాడనే భయంతో నేనే నీ మీద అరిచాను. అలా నేను మాట్లాడలేదంటే అన్నయ్య మాట్లాడేవాడు. అన్నయ్య మాట్లాడితే మాటలు చాలా దూరం వెళ్తాయమ్మా. అందుకే తప్పనిసరి పరిస్థితిలో నేనే మాట్లాడాను. అంతేగాని నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని కాదమ్మా. రాజా గురించి అన్నయ్య వాళ్ళు తెలుసుకునే వరకు మనకి బాధ తప్పదమ్మా. ఒక మంచి వ్యక్తి ఈరోజు ఇన్ని మాటలు, ఇన్ని అవమానాలు భరించడానికి కారణం మన కుటుంబమే కదా. ఇంకెంతకాలం డాడీ రాజా ఇలా మాటలతో దూరం చేసుకుంటారు? నిజం తెలుసు కాబట్టి ఇలా బాధపడ్డం తప్ప మన చేతిలో ఏమీ లేదమ్మా. దీనికి పరిష్కారం కాలమే చెప్పాలి. ఏం తాయారు? బాగున్నావా? బాగానే ఉన్నాను. ఏంటి ఈ టైంలో? జాబ్ దొరికిందా?
నమ్ముకుని వచ్చిన స్నేహితురాలు సాయం చేయనంత మాత్రాన ఎవరూ సహాయం చేయరా? రాష్ట్రం దాటొచ్చింది నీ పని నువ్వు చేసుకోవడానికే గాని ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడానికి కాదుగా. ఏంటి నా గురించి తెలుసుకొని నలుగురికి చెప్పాలని తాపత్రయపడ్డావంట? నా స్నేహితురాలికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? కొన్ని చూసినా చూడనట్టుండాలి, కొన్ని విన్నా విన్నట్టుండాలి. మంచితనం ముసుగులో జీవితాల్ని నాశనం చేస్తూ ప్రాణాలు తీయాలి అనుకుంటే నువ్వు చెప్పినట్టుండడం నాకు చేత కాదు. అందుకే లల్లీకి నిజం చెప్పాను. పాపం పిచ్చిది నీ మాయలో పడి నా మాటలు నమ్మలేదు. నేనంత మంచివాణ్ణి కాదు తాయారు. ఆ విషయం నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? భయంగా నీ గుండెల్లో దాచిపెట్టుకోవాలి. పండక్కి స్వీట్లు పంచినట్టు అందరికీ పంచాలి అనుకుంటే ఎలా? చేత కదని చెప్పానుగా. చేత కాకపోతే అది నీకే ప్రమాదం. ప్రమాదమని నా స్నేహితురాలికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. ఈ రోజది నా మాట నమ్మకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. రాజాకి, రాజా కుటుంబానికి ద్రోహం చేసి రాజా జీవితాన్ని, రాజా ప్రేమని బలవంతంగా నువ్వు లాక్కుని అనుభవిస్తున్నావని తెలిసిన రోజు లల్లీ నిన్ను క్షమించదు. చూడు తాయారు, లల్లి అంటే నాకు ప్రాణం. నా ప్రాణాన్ని నా నుంచి లాగేసుకోవాలి అనుకున్నాడు రాజా. ఫ్రెండ్, ప్రాణం. కలిసి తిన్నాం, కలిసి తిరిగాం, కలిసి బ్రతికాం. అలాంటి వాణ్ణే లలిత విషయంలో క్షమించలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరివి? లల్లీకి ఫ్రెండ్వి. ఆడదానివని ఏ యాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ తీసుకునుంటే నువ్విలా స్వేచ్ఛగా తిరిగేదానివే కాదు. ఏం చేస్తావ్? ఆ ఛాన్స్ నాకు ఇవ్వద్దు అంటున్నాను. విన్నది చూసింది అలాగే గుండెల్లో దాచుకో. దాన్ని బయటకు తీసుకురావాలి, నన్నేదో చెయ్యాలి అనుకున్నావో నువ్వుండవు. నాకు నా లల్లీకి మధ్యలోకి రావాలని చూస్తే ఎవ్వరిని క్షమించను. బెదిరిస్తున్నావా? హాస్పిటల్లో చాటుగా రాజాని చంపాలని చూసినంత సులభం అనుకున్నావా? చంపడం అంటే అమాయకురాలు కాబట్టి నా స్నేహితురాలు ఈరోజు నా మాట నమ్మలేదని దాని జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీ నిజస్వరూపం వాళ్లకు తెలిసే వరకు నా ప్రయత్నం ఆగదు. 100 సార్లు చెబితే ఒక్కసారి నమ్మదా? సో నన్ను వదలను అంటావు? వదలను. తయారు, మంచిగా చెప్తున్నాను. నా చూపు పడితే పిడుగు పడినట్టే. ఓడ్చుకోవడానికి బూడిద తప్ప ఏమీ మిగలదు. నేను బూడిదైనా పర్వాలేదు, నా ఫ్రెండ్ జీవితం బూడిద కానివ్వను. తయారు. జాగ్రత్త, ఇక నీకన్నీ కష్టాలే. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడున్నావు రవీంద్ర? మధురానగర్లో ఉన్నాను సార్. నాకు హెల్ప్ చేస్తావా? మీకు నేను హెల్ప్ చేయడం ఏంటి సార్? చెప్పండి, ఏం చేయమన్నా చేస్తాను. లా కాలేజ్ రోడ్లో ఒక అమ్మాయి వస్తుంది. తన పేరు తాయారు. ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. గుడ్. యాగో,
ఎక్కడి నుంచి? ఆఫీస్ నుంచి. ఏ ఆఫీసు? సూర్య కన్స్ట్రక్షన్స్, ఏ ఊరినిది? కోయంబత్తూర్. తమిళ్ పొన్నా? అక్కడెక్కడా పని దొరక్క ఇక్కడికి వచ్చావా? అవన్నీ మీకెందుకు? పర్లేదు, ఎక్స్పీరియన్స్డే. సిఐని పట్టుకొని నీకెందుకు అన్నావంటే చెన్నైలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఏ బిజినెస్ తగ్గిందా ఇక్కడికొచ్చావు? ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలియనట్టు నాటకాలు ఎందుకు గాని? ఏది ఆ బ్యాగ్ ఇటివు. ఎందుకు? ఏమో, ఏ బాంబు పెట్టుకు తిరుగుతున్నావో ఎవరికి తెలుసు. ఇటీ. హేయ్, ఇవేంటి